అరే పర్సు మర్చిపోయినట్టున్నానే. అమ్మ రేఖ, హా మావయ్య. పర్సు మర్చిపోయినట్టున్నాను, పట్టరామ్మా. ఇదిగోండి మావయ్య మీ పర్సు. వెళ్ళొస్తానమ్మా. తినేసి వెళ్ళండి మావయ్య. లేదమ్మా, త్వరగా వెళ్ళాలి. మీకు ఇష్టం అని చెప్పి ఆలుగడ్డ ఫ్రై ఇంకా పప్పు చేశాను. అబ్బా లేట్ అవుతుంది, మళ్ళీ వచ్చి తింటానులే. సరే. అంజలి, అంజలి బాక్స్ ఇవ్వు. అక్క ఇంకా అత్తమ్మ పూజ సామాన్లు తేడానికి బయటకెళ్లారు బావా. ఓహో. ఒక్క నిమిషం బావా. లంచ్ బాక్స్. కూరలో ఉప్పు సరిపోతే చిన్న బాక్స్లో పెట్టాను, వేసుకోండి. సరే అమ్మా, వెళ్ళేసి వస్తాను. పొద్దు పొద్దున్నే దరిద్ర ముఖం వేసుకొని ఎదురు రావాలా? అన్నా పని అయిపోయింది అన్నా. 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా నీ అంత బాగా పనిచేయడు కార్తీక్. స్టడీ వదలకుండా మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి ఉంటే మంచి కంపెనీలో జాబ్ వస్తుండేదా కార్తీక్. అంతా అయిపోయిన తర్వాత అర్థమైందన్నా నేను చేసిన తప్పేంటో. అన్నా ఈ మంత్ జీతం డబ్బులు కాకుండా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కావాలన్నా. కావాలంటే రాత్రి 10 గంటల వరకు ఓటీలు చేస్తాన్నా. సర్లే, కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మాత్రం ఖర్చులుంటాయిలే. అయ్యో, ఈ ఖర్చు నా భార్య కోసం కాదన్నా. మా అక్కకి పాప పుట్టింది, తనని ఉయ్యాలలో వేయబోతున్నారు ఒక 2 రోజుల్లో. మేనమాబగా ఏదో ఒకటి పెట్టాలి కదన్నా. సర్లే, సెట్ చేద్దాం కార్తీక్, మిగతా పనులు కంప్లీట్ చేయి. ఇటు ఇవ్వురే, కానీ మడత పెడతాను కదా, నీకెందుకు శ్రమ? కర్రీ చాలా బాగుంది రేఖ, ఉప్పు కూడా ఏం తక్కువ కాలేదు. థ్యాంక్ యూ బావా. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, మన ఇద్దరం డిన్నర్ చేద్దాం. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఒక్కరోజు బాక్స్ కట్టకపోతే బయట తినలేవా? ఏ ఇప్పుడు ఏమైందని అంత కోపం అవుతున్నావు? అది వండిన కూర అంతా నచ్చిందా? నేను వండిన దానికన్నా బాగుందా? అరే బాగుంది కాబట్టి బాగుందని చెప్పినా, నువ్వు అన్నప్పుడు కూడా బాగుందని చెప్తా కదా. అయినా సరే నువ్వు తనతో ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నావు? ఓహో అంతేలే, మీ తమ్ముడిని మాయ చేసుకుని బుట్టలో పడేసుకునే దానికి నిన్ను మాయ చేయడం పెద్ద లెక్కేం కాదు. అయినా దానికి ఎలాగో సిగ్గులేదు, మరి మీకేమైంది? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులని ఊరికే అనలేదు పెద్దలు. నా పెద్ద కోడలకు జరిగిన దాన్ని బలంగా మైండ్లో పెట్టుకుంటుంది. ముందు ముందు ఏం చేస్తుందో ఏమో.